నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధి ఎన్ఎఫ్సి నగర్లో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో పిల్లలు ఆడుకోవడానికి జారుడు బండ మరియు బెల్ట్ను సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు అభినందనీయమని, ఆరోగ్యం బాగాలేని వారికి, హాస్పిటల్లో ఉండి చికిత్స పొందుతున్న వారికి, అన్నదులకి ఆర్థిక స్తోమత లేక చదువుకోలేని వారికి వారు అందించే సేవా కార్యక్రమాలకి భగవంతుడు మరింత శక్తినివ్వాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్ 5,000 రూపాయలు ట్రస్ట్ వారికి అందజేశారు. ప్రజాసేవకు మనవంతు ధర్మంగా సాయం చేయాలనుకునేవారు ఈ ట్రస్ట్లో చేరవచ్చునని, నెలకి 200 రూపాయల చొప్పున లేదంటే సంవత్సరానికి 2,400 రూపాయల చొప్పున సహాయం అందించవచ్చునన్నారు. ఇలాంటి ట్రస్ట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నరేందర్, గవర్నింగ్ బాడీ సభ్యులు వై సుందర్రావు, శ్రీకాంత్, జి బంగారబాబు, సోమయ్య, వీరారెడ్డి, కృష్ణ మరియు ట్రస్ట్ సభ్యులు ఆనంద్, సాంబశివరావు, స్టీవెన్ తదితరులు పాల్గొన్నారు. జైన్ కావాలి. మీరు కూడా ప్రతి ఒక్కరు ప్రతి నెల ఇస్తుంటే కొంచెం ఇన్కమ్ సోర్సెస్ పెరిగితే ఇంకా ట్రస్ట్ వాళ్ళు కూడా ఇంకా చాలా ఎక్కువ చేస్తారని చెప్పి కోరుకుంటున్నా. ఇప్పటికీ చాలా చేస్తున్నారు. నిజానికి ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ. పిల్లలకి మీ అందరి అనుమతితో పిల్లలకి 2 సూచనలు చేయాలి. చెప్పండి బాబు, ఇవన్నీ బెల్టులు, టైలు ఇవన్నీ ఎందుకు ఇచ్చారు మీకు? మీరు బాగా చదువుకుని పిల్లలకి అయిపోకుండా స్కూల్లో బాగా చదువుతారన్న ఉద్దేశం మీద ఇచ్చాం. ఏంటి ఎంతో ఊరికి అంతా చాలామంది కష్టపడి డబ్బులు తీసుకొచ్చి మీకు ఇచ్చి అన్ని కొని ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారు? మీరు క్లాస్లో అల్లరి చేయకూడదు, చదువుకోవాలి. ఆడుకునేటప్పుడు బయటకు వచ్చి ఆడుకోవాలి. క్లాసులో చదువుతోనే ఆపకూడదు, ఇంటికి వెళ్ళి కూడా చదువుకోవాలి. ఇటువంటి చిన్న స్కూల్లో చదివి కూడా బాగా పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. మనం ఇక్కడ ఏదో చిన్న స్కూల్లో చదువుతున్నా అట్లా అనుకోకూడదు. టీచర్ చెప్పినవి బాగా అవగాహన చేసుకుని బాగా చదివి ఇంటికి వెళ్ళి కూడా చదువుకోవాలి. అప్పుడు మీరు బాగా చదివి పైకి వస్తున్నారనుకో, మీకు ఇంకా సహాయం చేయడానికి చాలామంది ముందుకు వస్తారు. ఏంటి తరఫున ధన్యవాదాలు. సార్ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మొన్న అనంతారం పోయాము, పడమటి సోమవారం పోయాము, ఇంకోటి వెంకిరాల. అన్ని స్కూళ్ళల్లో కూడా మేము చేసిన సేవలకి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి వాళ్ళ ఫ్యాకల్టీ అందరూ కూడా మెంబర్షిప్ అయ్యారు. ఇదేం పెద్ద భారం కాదు. మినిమం 200, మ్యాక్సిమం మీ ఇష్టం. మంత్లీ ఇస్తారా అంటే ఇయర్లీ 200 కాదు, ఇయర్లీ కానీ ఉండే ఫెసిలిటీ పెద్ద భారం అని నేను అనుకోను. ఈ టాప్